యవనస్తులారా, నా చేతులు జోడిస్తున్నాను. మీరు దేనికి ఆకర్షితులు అవుతున్నారు ఒకసారి ఆలోచన చేయండి అమ్మా. నా రెండు చేతులు ఒక సేవకుడిగా జోడించి, మీ తండ్రిగా లేకపోతే మీ అన్నగా జోడించి చెప్తున్నా, దేనికి ఆకర్షితులు అవుతున్నారు? యేసయ్యకు ఆకర్షితుడిగా మారండి. మనుషులకు కాదు ఆకర్షితులు. మీరు మనుషులకు ఫ్యాన్స్ అవ్వద్దు, యేసయ్యకే మీరు ఆకర్షితుడిగా మారాలి. నేను అంటాను, ఏ మనుష్యుడు నమ్మదగిన వాడు కాదు, ఏ మనుష్యుడు నిన్ను పరలోకానికి తీసుకొని వెళ్ళేవాడు కాదు, ఏ మనుష్యుడు నిన్ను సంపూర్ణునిగా చేసేవాడు కాదు. నిన్ను యేసు ఒక్కడే పరిశుద్ధునిగాను సంపూర్ణునిగా మార్చి ఆయన ఎదుట, సింహాసనం ఎదుట నిలబెట్టగలిగిన వాడు యేసు ఒక్కడే. మనుషులను చూసి ఆకర్షించబడొద్దు. అనవసరంగా నీ ఆత్మీయ జీవితాన్ని పాడు చేసుకుంటున్నావు బిడ్డ. నీ భక్తి జీవితాన్ని పాడు చేసుకుంటున్నావు. చక్కగా దేవునిలో ఎదుగుతున్న నీవు కొన్నిసార్లు వేరే వాటికి ఆకర్షణగా మారి నీ భక్తిని, నీ ప్రార్థన